ఏబి వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. సార్ ముందుగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ సార్. ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు ఏపీ పోలీస్ హౌసింగ్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారు? నేను ఇంకా ఆ బాధ్యతలు తీసుకోలేదు, ఇప్పటి వరకు కూడా తీసుకునే ఉద్దేశం కూడా లేదండి. నా పుట్టినరోజు సందర్భంగా నేను ఎవరికి చెప్పలేదు, మొత్తానికి ఎక్కడో లీక్ అయ్యి అది ఈ రోజున ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా బాగా అందరికి వెళ్లి కొన్ని వందల మంది ఈ రోజున వివిధ మాధ్యమాల ద్వారా అలాగే ఇప్పుడు వచ్చినట్టుగా ప్రత్యక్షంగా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. చాలా సంతోషిస్తున్నాను. ఉద్యోగంలో ఉన్నప్పుడు మా స్టాఫ్ అందరూ వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. కాకపోతే ఉద్యోగం విరమణ తర్వాత కూడా దాదాపు సంవత్సరం తర్వాత ఇంకా నన్ను గుర్తుపెట్టుకుని ఇంతమంది శుభాకాంక్షలు తెలియజేయటం నాకు చాలా సంతోషంగానే ఉంది. అలాగే నేను నా మీద పెట్టుకున్నటువంటి బాధ్యతలను కూడా ఇంకొకసారి గుర్తు చేస్తాను. ప్రజల పట్ల, ప్రజా క్షేత్రంలో మెలగవలసిన తీరు పట్ల నాకున్నటువంటి బాధ్యతలు వీటి వల్ల మరింతగా పెరుగుతున్నాయి. నేను శక్తివంచన లేకుండా, ఎప్పుడూ తలదించుకోకుండా, నాతో సహచర్యంలో ఉన్న వాళ్ళు ఎవరూ నా విషయంలో తలదించుకోకుండా నడుచుకుంటానని చెప్పి వాళ్ళందరికీ మీ ద్వారా హామీ ఇస్తున్నా. నా చేతనైనంత వరకు ప్రజలకి, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకి, ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు నేను చేయగలిగిందంతా చేస్తాను అని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన వందల వేల మంది అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.